ఓకే, సో ఈక్వల్స్ అండ్ ఈక్వల్ టు ఆపరేటర్, ఈ రెండింటి గురించి ఆల్రెడీ మీకు ఈక్వల్ అనే ఆపరేటర్ని ఇంతకుముందు ఆల్రెడీ మీరు యూజ్ చేశారు. నెక్స్ట్ అలానే ఈక్వల్స్ అనే ఆపరేటర్ని కూడా, ఈక్వల్స్ అనే మెథడ్ని కూడా మీరు ఇంతకుముందు యూజ్ చేశారు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే మనం ఒక క్లాస్లో ఇంటీజర్ సంబంధించిన ఆబ్జెక్ట్స్, ఇంటీజర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో మనం కొంత వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. ఇంటీజర్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటీజర్. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 అనే ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటారు అంటే ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఇంకొక సేమ్ ఇంటీజర్ సంబంధించిన ఇంకొక వాల్యూ స్టోర్ చేసుకుంటాం. ఇంటీజర్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇంటీజర్ వేరియబుల్ యొక్క నేమ్ 2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటీజర్. సేమ్ వాల్యూ 100 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని కంపారిజన్ చేస్తాం. మనం కంపారిజన్ చేయడానికి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఈక్వల్స్ మెథడ్ ఒకటి, ఈక్వల్ టు ఆపరేటర్ ఒకటి ఉంది, ఈక్వల్ టు మెథడ్ ఒకటి మనకు ఉంది. సో ఈక్వల్స్ మెథడ్ ఒకటి ఉంది, ఈక్వల్ టు అనే ఆపరేటర్ కూడా మనం యూజ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ ఉంటుంది లోపల 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో కండిషన్ ఒకసారి ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ ఒకసారి చెప్పండి. రెండు వాల్యూస్ సిమిలర్ ఉన్నాయి కదా, ట్రూ వస్తుంది సార్. ట్రూ వస్తుందా? నెక్స్ట్ 1 డాట్ ఈక్వల్ 2. ఇక్కడ ఓకే, సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తున్నారో అప్పుడు ఆబ్జెక్ట్ వైజ్ గా కండిషన్ చెక్ చేసుకోండి, అంటే ఆబ్జెక్ట్ బేస్ మీద చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఈక్వల్స్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నారో అప్పుడు కండిషన్ అంటే ఏదైతే వాల్యూ ఇస్తున్నారో ఆ కంటెంట్ బేస్ మీదనే వాల్యూని చెక్ చేస్తుంది, అంటే కంపారిజన్ చేస్తుంది. సో ఇక్కడ మీకు కండిషన్ అనేది ఫాల్స్ వస్తుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఫాల్స్, సెకండ్ వన్ ట్రూ. ఎందుకనంటే ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, సో 1 అనే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యొక్క నేమ్ ఏంటి? 1. 2 ఇది వేరే, ఇవి రెండు సేమ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అవుతాయి? డిఫరెంట్ అవుతాయి. డిఫరెంట్ అవుతుంది. కాబట్టి అందుకే మనకి ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నారో ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ ని మీరు ఇస్తున్నప్పుడు, ఓకే, సో ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చెక్ చేసుకుంటున్నప్పుడు అవి ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ ని చెక్ చేసుకుంటుంది. అంటే రెండు సిమిలర్ ఉండాలి. మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ఇస్తున్నారో మీరు పాస్ చేస్తున్న ఆబ్జెక్ట్ కూడా సిమిలర్ ఉంటే అప్పుడు మాత్రమే మీకు ట్రూ రిటర్న్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని టైంలో అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ బేస్ మీద మీకు కండిషన్ చెక్ చేసుకుంటుంది. అదే ఈక్వల్స్ అయితే కంటెంట్, ఒక ఆబ్జెక్ట్ లో ఇచ్చిన వాల్యూ ఏముంది అంటే ఇందులో 2 అనే దాంట్లో ఏం వాల్యూ స్టోర్ చేసుకున్నారు 100, 1 అనే దాంట్లో ఏం వాల్యూ స్టోర్ చేసుకున్నారు 100. సో ఈ రెండు కంటెంట్ సేమ్ కాబట్టి రెండు యొక్క వాల్యూస్ అనేవి సిమిలర్ కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ట్రూని రిటర్న్ చేస్తుంది. సో అది మనం ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఈక్వల్ టు ఆపరేటర్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు ఆబ్జెక్ట్ లెవెల్లో అదే కన్సిడరేషన్ చేస్తుంది. అంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఇస్తుందో ఆ రెండు ఆబ్జెక్ట్ సిమిలర్ అయితేనే అప్పుడు మాత్రమే మనకు తీసుకుంటాం. వాటి యొక్క వాల్యూస్ చెక్ చేయదు, వాటి యొక్క వాల్యూస్ ని కంపారిజన్ చేయదు, ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే కంపారిజన్ చేసుకుంటాం. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఐడెంటిటీ యాస్ మ్యాప్ కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నారు యాస్ మ్యాప్ యూజ్ చేస్తూ. సో ఈ పర్టికులర్ యాష్ మ్యాప్ లోపల పుట్ అనే మెథడ్ యూజ్ చేసి హెచ్ న్యూ యాష్ మ్యాప్. ఓకే, సో ఇందులో పుట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం కొన్ని ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తాం. యాడ్ పుట్ ఇందులో కీ అండ్ వాల్యూ మనం ఇస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇక్కడ రమేష్ అని స్టోర్ చేసుకుంటాం ఎగ్జాంపుల్. నెక్స్ట్ హెచ్ డాట్ పుట్ ఐడి యొక్క నేమ్ సేమ్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేమ్ ఇచ్చాం, వాల్యూ ఇస్ రాజేష్.
సో అవుట్పుట్ లో మనకి ఏమి వస్తుంది, అవుట్పుట్ లో ఏం డిస్ప్లే అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాస్ మ్యాప్ లో మనం క్లిక్ చేస్తే అవుట్పుట్ లో రాజేష్ వస్తుందా, రమేష్ వస్తుందా? రాజేష్ వస్తుంది. ఓల్డ్ వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఓల్డ్ వాల్యూ ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఇక్కడ మీరు యాస్ మ్యాప్ ని యూజ్ చేస్తున్నారో అప్పుడు ఓల్డ్ వాల్యూ ఏదైతుందో ఆ ఓల్డ్ వాల్యూ వెళ్ళిపోయి న్యూ వాల్యూని అక్కడ మనకు ఇచ్చేస్తుంది కదా. సారీ హెచ్ అని ఇచ్చాను కదా. ఓకే సారీ. ఓకే, 1 రాజేష్ అనేది రీప్లేస్ అయ్యింది. ఇప్పుడు ఈ పర్టికులర్ కీ యొక్క నేమ్ ఓకే, సో 1 అని ఇస్తాను. ఏదైతే రిఫరెన్స్ నేమ్ తీసుకున్నానో ఆ రిఫరెన్స్ నేమ్ ఇస్తాను. సో ఇక్కడ కూడా 1 అని ఇస్తాను. సారీ 1 కాదు 2 అని ఇస్తాను. యాస్ మ్యాప్ ఇంటర్నల్ గా ఏదైతే కీస్ ని డూప్లికేట్ కీస్ ని ఇక్కడ అలో చేస్తుందా? డూప్లికేట్ కీస్ ఏవైతున్నాయో ఆ డూప్లికేట్ కీస్ లో ఒకవేళ సేమ్ కీ వస్తే అదే కీలో వాల్యూని రీప్లేస్ చేస్తాం, అవునా? సో యాస్ మ్యాప్ అనేది ఇంటర్నల్ గా ఈక్వల్స్ మెథడ్ ని ఫాలో అవుతుంది. ఈక్వల్స్ మెథడ్ ఏదైతే ఫాలో అవుతుందో ఆ ఈక్వల్స్ మెథడ్ ని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఆ ఈక్వల్స్ మెథడ్ ని ఫాలో అయినప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? రమేష్ రాజేష్ కర్లీ బ్రేసెస్ రమేష్ 100. కీ యొక్క వాల్యూ ఏంటి ఇక్కడ? 100. కాబట్టి 100 అనే వాల్యూ వస్తుంది. ఈక్వల్ టు రాజేష్ వస్తుందా? 2 వాల్యూస్ వస్తాయి, రమేష్ అండ్ రాజేష్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని కంపారిజన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈక్వల్ టు యూజ్ చేస్తున్నారో అంటే ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నారో ఈక్వల్ టు ఆపరేటర్ ని, అప్పుడు మీకు వాటి యొక్క ఆబ్జెక్ట్ ని చెక్ చేసుకోండి. ఓకే, సో యాస్ మ్యాప్ అనేది ఇంటర్నల్ గా ఈక్వల్స్ మెథడ్ ని ఫాలో అవుతుంది. ఈక్వల్స్ మెథడ్ ద్వారానే ఆ కీస్ వాల్యూస్ ని కంపారిజన్ చేస్తుంది. సో అంటే 2 సిమిలర్ కదా, అప్పుడు 100 సో 2 ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది? ట్రూ. అంటే డూప్లికేట్ కీస్ ని అలౌ చేయదు కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ? వాల్యూ రాజేష్ 100. క్లోజ్. ఓకే, సేవ్ అండ్ ఓకే. సో అదే వీక్ యాస్ మ్యాప్ ఏదైతే ఉందో వీక్ యాస్ మ్యాప్ మీరు ఐడెంటిటీ యాస్ మ్యాప్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఐడెంటిటీ యాస్ మ్యాప్ అనేది ఈక్వల్ టు ఆపరేటర్ ని ఫాలో అవుతుంది. సో మీరు ఎప్పుడైతే ఐడెంటిటీ యాస్ మ్యాప్ ని యూజ్ చేస్తున్నారో ఐడెంటిటీ యాస్ మ్యాప్ అనేది ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేస్తుంది. సో దీనికి ఐడెంటిటీ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఐడెంటిటీ యాస్ మ్యాప్. ఇప్పుడు చెప్పండి ఎన్ని వాల్యూస్ వస్తాయి? ఇప్పుడు 2 వాల్యూస్. 2 వాల్యూస్ ఉన్నాయి. మీరు ఎన్ని ఇస్తే అంటే డూప్లికేట్ కీస్ కూడా ఇక్కడ ఏమవుతున్నాయి? ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ కాబట్టి సో మనం ఇక్కడ ఇస్తున్న ప్రతి ఒక్క అరేలో ప్రతి ఒక్క మ్యాప్ లో కూడా కీ అండ్ వాల్యూస్ ఏంటి? ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అక్కడ నేను కంప్లీట్ చేస్తాను. అంటే ఈక్వల్ టు ఆపరేటర్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు ఆబ్జెక్ట్ లెవెల్లో మాత్రమే కంపారిజన్ చేస్తుంది. అందులో ఉన్న వాల్యూ ఏంటంటే దానికి కౌంట్ అవసరం. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది డిఫరెంట్ కాబట్టి సో మనకు ఆ వాల్యూ అనేది 2 వాల్యూస్ ని ప్రింట్ చేసి మనకు అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ స్మాల్ డిఫరెన్స్ అంతే. ఐడెంటిటీ యాస్ మ్యాప్ కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఐడెంటిటీ యాస్ మ్యాప్ అనేది కీ యొక్క వాల్యూస్ ని కంపారిజన్ చేసుకునేటప్పుడు ఈక్వల్ టు మెథడ్ ని యూజ్ చేస్తుంది. అదే అదే ఐడెంటిటీ యాస్ మ్యాప్ అయితే ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేసి వాటి యొక్క వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, కాబట్టి అందుకే మనకు ఐడెంటిటీ యాస్ మ్యాప్ లో డూప్లికేట్ వాల్యూస్ అంటే డూప్లికేట్ కీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి. రీజన్ అదే. కాకపోతే ఇంటర్నల్ గా ఏమవుతుంది? అది కంపారిజన్ చేసేది ఆబ్జెక్ట్స్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్స్ డిఫరెంట్. ఓకే, సో వాటి యొక్క ఆబ్జెక్ట్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఒకటేమో 1, ఇంకోటేమో 2. ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ కాబట్టి అందులో మనకు ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వీక్ యాస్ మ్యాప్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, అంత డిఫరెన్స్ ఏం లేదు, చిన్న డిఫరెన్స్. ఈక్వల్ అంటే ఇంటర్నల్ గా ఎప్పుడైతే కీస్ ని డూప్లికేట్ కీస్ ని కంపేర్ చేస్తుందో ఆ కంపేర్ చేసేటప్పుడు ఈక్వల్ టు ఆపరేటర్ ని యూజ్ చేసి కంపారిజన్ అనేది చేస్తుంది. అదే యాస్ మ్యాప్ అయితే ఈక్వల్స్ అనే మెథడ్ ని యూజ్ చేసి చేస్తుంది. ఈ చిన్న డిఫరెన్స్ ఐడెంటిటీ యాస్ మ్యాప్ కి. నెక్స్ట్ వన్ వీక్ యాస్ మ్యాప్.